హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తోటకూర పప్పు అండి. మా ఊరు స్టైల్లో వండాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ముందుగానే తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, పసుపు, ఉప్పు, అలాగే వెల్లుల్లి రెవ్వలు, ఒక ఉల్లిగడ్డ, మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి. ఇక్కడ చూపించినవి కూడా తీసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ముందు ఆయిల్ వేసి నేను ఇందులో వెల్లుల్లి రెవ్వలు వేసుకుంటున్నాను. ముందుగా తరువాత వెండి మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. తరువాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే నేను కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అందులోనే మనం తీసుకున్న పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని కూడా కలుపుకోవాలి చాలా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలానే పప్పును ఒక 2 minutes దాకా ఉంచి ఆ తర్వాత మన తోటకూర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. నేను కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకున్నానండి. దీన్ని ఒక 5 minutes దాకా మూత పెట్టి వదిలేయండి. చూడండి, 5 minutes తర్వాత మనకి ఇలా అవుతుంది. అప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు దాకా వాటర్ వేసుకున్నానండి.
వేసి బాగా కలుపుకోండి. చూడండి మన పప్పు అయితే తయారైపోయింది. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.